జనమంటే ఆయనకి ఎనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే సార్. కలివి వనం పర్యావరణ పరిరక్షణ మీద సినిమా తీస్తున్నారు. అసలు ఏంటి మీ ధైర్యం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, మీ లక్ష్యం ఏంటి? యాక్చువల్లీ సార్ వాస్తవంగా చాలా మంది ఎవరైనా సరే కొత్తగా న్యూ అప్కమింగ్ ఎవరు వచ్చే వాళ్ళైనా ఖచ్చితంగా కమర్షియల్ సినిమాకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు సార్. కానీ కమర్షియల్ స్టోరీస్ అన్ని తర్వాత కనకదుర్గ అంటే ఏదో సాంగ్ చూసాను. ఏ సాంగ్ అది? 10 కోట్ల వ్యూస్. అది ఎక్కువ ఉంటాయి సార్, 100 మిలియన్ల వ్యూస్ ఉంటాయి సార్. అదే 300 మిలియన్లు ఉంటాయి. ఎర్ర రుమాలన్న పాట ఉంటుంది. గాంధీ గారిని ఎలా సెలెక్ట్ చేశారు, దేనికి చేశారు? వాస్తవంగా గాంధీ గారిని నేను అనుకున్నప్పుడు, వాస్తవంగా సార్ ఈ కథ అనుకున్నప్పుడు కొన్ని నేను రియల్ ఇన్సిడెంట్స్ తీసుకున్నాను సార్. అంటే మనకి ఇప్పుడు దుస్సర్లపూడి సత్యనారాయణ అని చెప్పి సూర్యాపేటలో ఒక అబ్బాయి మీ సుమన్ టీవీలోనే ఇంటర్వ్యూ చేశాను సార్. ఈ పరిస్థితుల్లో ఏషియన్ ఫిలిమ్స్ లాంటి ఒక గొప్ప డిస్ట్రిబ్యూషన్ ఎలా మీకు టైప్ అయ్యారు? ఎలా వాళ్ళు? యాక్చువల్లీ వాస్తవంగా ఏషియన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే మైత్రి యాక్షన్ అందరి దగ్గరికి వెళ్ళాం సార్. ఏంటి కలివి వనం అనేటువంటి దానికి మీనింగ్ ఏంటి? అందరి ఒక జాతి. హౌ ఎంకరేజింగ్ యువర్ పేరెంట్స్ ఆర్ టువర్డ్స్ యూ టు కమ్? డెఫినెట్లీ వాళ్ళు చాలా సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంతవరకు రాగలిగాను సార్. అండ్ ఫర్దర్ కూడా మా మ్యారేజ్ అయిందా? లేదు సార్. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. కొత్త సినిమాలను, కొత్త కథాంశాలతో వచ్చే వాళ్ళను, ముఖ్యంగా నూతన నిర్మాతలను, దర్శకులను, టెక్నీషియన్స్ని ప్రోత్సహించే పరంపరలో భాగంగా సుమన్ టీవీ ఎన్నో సినిమాలని సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు అదే కోవలో ఒక కొత్త సినిమా, టైటిల్ కొత్తగా ఉంటుంది, కాస్టింగ్ కొత్తగా ఉంటుంది, ఎవ్రీ కాన్సెప్ట్ ఈజ్ న్యూ. ద సినిమా నేమ్ ఈజ్ కలివి వనం. కలివి వనం అనేటువంటి ఒక టైటిల్తో రేపు నవంబర్ 21వ తారీఖున థియేటర్స్కి రాబోతుంది ఈ సినిమా. ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే ఒక అద్భుతమైనటువంటి పాయింట్ని ఈ రోజున మనందరికీ కావాల్సినటువంటి ఒక గొప్ప పాయింట్ ఇది. ఏంటంటే మనం ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటాం కానీ ఎవరు పాటించము. పర్యావరణ పరిరక్షణ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడాను వాళ్ళ మనసుల్లో పొందుపరచాలి ఆ భావనని. అలాంటి ఒక కథాంశాన్ని తీసుకొని వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇది డాక్యుమెంటరీ అనుకోవడం అవసరం లేదు. చాలా చక్కని పాటలు, అద్భుతమైన పాటలు, ఒక్కొక్క పాటకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అలాంటి చక్కని సంగీతము, చక్కని కథా సంవిధానంతో వస్తుంది. ఆ సినిమా గురించిన వివరాలు, విశేషాలు మనం మాట్లాడుకుందాం. నాతో పాటు ఉన్నారు డైరెక్టర్ రాజ్ నరేంద్ర అండ్ ద హీరోయిన్ నాగదుర్గ అండ్ నటులు, ప్రఖ్యాత నటులు. ఈ రోజున తెలంగాణలో కానీ ఒక రకమైనటువంటి విలక్షణ పాత్రలు ఏమన్నా ఏంటి పిలిపించేటువంటి ఒక వండర్ఫుల్ యాక్టర్ సమ్మెట గాంధీ గారు నాతో ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడదాం. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే. డైరెక్టర్ గారితో స్టార్ట్ చేద్దాం. ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ని సబ్జెక్ట్ తీసుకోమంటే, సినిమా తీయమంటే ఏ యాక్షన్ సినిమాలో, లవ్లో, హర్రర్లో, టెర్రర్లో తీసుకుంటున్నారు. కానీ మీరు కలివి వనం అనేటువంటి ఒక టైటిల్ తోటి పర్యావరణ పరిరక్షణ మీద సినిమా తీస్తున్నారు. అసలు ఏంటి మీ ధైర్యం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, మీ లక్ష్యం ఏంటి? యాక్చువల్లీ సార్ వాస్తవంగా చాలా మంది ఎవరైనా సరే కొత్తగా న్యూ అప్కమింగ్ ఎవరు వచ్చే వాళ్ళైనా ఖచ్చితంగా కమర్షియల్ సినిమాకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు సార్. కానీ కమర్షియల్ స్టోరీస్ అన్ని చాలా రొటీన్గా అయిపోయినాయి. ఏం చెప్పినా అదే యాక్షన్, లేదంటే ఒక లవ్ డ్రామా, లవ్లో కొంచెం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఏమైనా చేయడం, ఇలాంటివి చేస్తుంటారు. దాన్ని ప్రకృతి ప్రేమని ఇలా చూపిస్తే బాగుంటుంది కదా. అదే లవ్ని ప్రకృతి కన్వర్ట్ చేస్తే దానికన్నా పెద్ద కమర్షియల్ ఏముంటుంది అనిపించింది సార్ నాకు. దాన్ని ఇప్పుడు అంటే వాస్తవంగా ఇప్పుడు వచ్చే ఈ జనరేషన్కి, నెక్స్ట్ వచ్చే జనరేషన్కి, ఆ తర్వాత వచ్చే జనరేషన్కి ఎవరికైనా సరే ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆయువుని ఇవ్వాలి ఖచ్చితంగా. ఆ ప్రకృతిని సంరక్షించుకోవాలి అన్న ఒక మంచి కాజ్ తోటి సినిమా తీస్తే ప్రజల్లో 10 మందికి మేలు చేసిన వాళ్ళని అవుతా, దాంతోపాటు 10 మందికి గుర్తుండే వాళ్ళ అయిపోతారని చెప్పి ఒక సంకల్పంతో ఈ సినిమాని చేయడం జరిగింది సార్. మీరు గుర్తుండిపోతారు, సినిమా గుర్తుండిపోద్ది, కరెక్టే. మీ ప్రొడ్యూసర్ గుర్తుండాలి కదా. డెఫినెట్గా సార్. అంటే ప్రొడ్యూసర్స్ కూడా మల్లికార్జున రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళు అన్నది ఏంటంటే, అన్నమయ్య ఈ సినిమాని వాస్తవంగా నేను చెప్పిన ఒక స్టోరీ లైన్ వాళ్ళకి నచ్చి, అన్న సినిమా అందరు చేస్తారు. కొన్ని సినిమాలకు, ఇప్పుడు కొన్ని 100 సినిమాలు, 1000 సినిమాలకు వాస్తవంగా ప్రొడ్యూసర్లకు ఏమొచ్చినో తెలియదు, ఏం పోయినాయో తెలియదు. ఇప్పుడు 100 సినిమాలు రిలీజ్ అయితే అందులో 10 సినిమాలకు మాత్రం డబ్బులు వస్తాయి సార్. 90 సినిమాలు ఖచ్చితంగా అవి అటర్లీ ఫ్లాప్, డబ్బులు ₹1 కూడా వచ్చి ఉండే, పోస్టర్ల ఖర్చు కూడా వచ్చి ఉండదు. అలాంటి కైండ్ ఆఫ్లో నేను ఒక మంచి సోషల్ కాజ్ ఉన్న సినిమా తీస్తే నేను గుర్తుండిపోతా కదా ప్రజలకన్నా ఒక నమ్మకం కొద్ది ప్రొడ్యూసర్ కూడా డబ్బులు పెట్టారు సార్. వెరీ గుడ్. వాళ్ళ అభిరుచిని, వాళ్ళ ధైర్యాన్ని థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈరోజు సినిమా తీస్తున్నామంటే నాకు ఎంతో చుద్ది,
4 కోట్లు పెడితే నాకు 10 కోట్లు వచ్చుద్దా అనేటువంటి క్యాలిక్యులేషన్స్ లో మాత్రమే నిర్మాతలు చాలా మంది ముందుకు వస్తున్న టైంలో వాటికంటే ముందు ఒక ప్రయోజనాన్ని ఒక టేస్ట్ ని ఆవిష్కరించుకుంటూ సినిమా తీసేటువంటి కొత్త నిర్మాతలు రావడం అభినందనీయం. వాళ్ళకి ప్రత్యేకంగా మేము అడిగాని చెప్పండి, వారికి మా శుభాభినందనలు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 21వ తారీఖున రిలీజ్ అవుతుంటే ఈ సినిమా తప్పకుండా వారికి ఆర్థిక విజయాన్ని కూడా ఇవ్వాలి. ఎందుకంటే కొత్త నిర్మాతలకు ఆర్థిక విజయం చేకూరినప్పుడే వాళ్ళకి డబ్బులు రంతో రాని లాభాలు రానవసరం లా, ఆ పెట్టిన పెట్టుబడి వస్తే మరి ఇంకొక సినిమా తీసే ధైర్యం వాళ్ళకి వస్తే చాలు. అలాంటి పరిస్థితి కావాలి. ప్రేక్షకులను కోరుకున్నది అదే సార్. ఇలాంటి నిర్మాతలను బ్రతికిచ్చి వాళ్ళ డబ్బులు కనీసం వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వగలిగితే రేపటి తరంలో ఉపయోగపడే సినిమాలు ఇంకెన్నో వస్తాయి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే సినిమాలు ఇంకెన్నో వస్తాయి అన్న ఒక ఆశ మాత్రం ఉంది సార్. వెరీ గుడ్, మంచి మంచి ప్రయత్నం, అభినందిద్దాం వారిని. తర్వాత కనకదుర్గ కనకదుర్గ అంట కనకదుర్గ ఏదైనా దుర్గవి. కంగ్రాచులేషన్స్ అమ్మా. యాజ్ ఎ ఫోక్లోర్ డాన్సర్ అండ్ సింగర్ కూడానా? ఫోక్లోర్ డాన్సర్. మీ సాంగ్స్ సూపర్, అసలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుండే. ఏదో సాంగ్ చూసాను, ఏ సాంగ్ అది 10 కోట్ల వ్యూస్. అది ఎక్కువ సార్, 100 మిలియన్ల వ్యూస్ ఉంటాయి సార్. 300 మిలియన్లు ఉంటాయి. ఎర్ర రుమాలన్న పాట ఉంటుంది, అండ్ దారి పొంట వస్తుండే దెబ్బ దెబ్బ వస్తున్న పాట కూడా దాదాపు 200 మిలియన్లు ఎంత ఉంది సార్. అది తన చెప్పను అంటే వ్యూస్ కౌంట్ ఎగ్జాక్ట్ నేను చెప్పలేకపోతున్నాను. సో అట్లా ఏంటమ్మా ఇందులో క్యారెక్టర్ ఏంటి? ఈ కల్లివి వనం సినిమాలో ఏంటి? కల్లివి వనంలో హరిత అనే క్యారెక్టర్ సార్ నాది. అంటే కంప్లీట్ గా నేనేదో ఫీమేల్ సెంట్రిక్ లేకపోతే హీరోయిన్ అలా చెప్పను, కానీ ఈ మూవీలో మొత్తం ఒక తాత, ఒక మనవరాలు అండ్ 5 పిల్లలు కలిసి ఒక కాజ్ కోసం, ఒక గొప్ప కాజ్ కోసం ప్రయత్నించిందే ఈ మూవీ. సో మేమందరం కూడా ఈ మూవీకి హీరోస్ అనే చెప్పుకుంటాం. వెల్ సార్, బాగా చెప్పావు, చాలా ఎక్స్పీరియన్స్ హీరోయిన్ లాగా చెప్పావు. నిజం, ఎంత కాన్సెప్ట్ పట్ల అమ్మాయికి ఎంత అవగాహన ఏర్పడితే, ఎంత అటాచ్మెంట్ ఏర్పడుతున్నా ఇలాంటి స్టేట్మెంట్ రాగలదు. వెరీ గుడ్. ఏంటి ఎలా ఉంది క్యారెక్టర్ చేయటం? ఏంటి అబౌట్ ద నేచర్? కంప్లీట్ గా నేచర్ గురించి ఉంటుంది ఈ మూవీ. నేను ఎట్లయితే సాంగ్స్ లో కొంచెం యూనిక్ గా చేసుకుందాం అనుకుంటానో, అలా ఈ స్టోరీ నాకు వచ్చినప్పుడు నాకు బేసిక్ గా ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ అంటే ఇష్టం ఉంటుంది కొంచెము, ఎక్కువ వాటి సైడ్. సో అట్లా అన్న ఈ స్టోరీ నాకు ఎప్పుడైతే చెప్పారో, నేను కూడా ఒక మంచి డెబ్యూట్ తో స్టార్ట్ చేద్దామని చూస్తున్నా. ఇంతకన్నా గొప్ప డెబ్యూట్, ఇలాంటి ఒక మెసేజ్ ఇచ్చే డెబ్యూట్ కన్నా ఇంతకన్నా బాగా వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేను. అది కూడా ఒక కొత్త అమ్మాయిని నమ్మి ఇలాంటి స్టోరీ నాకు ఇస్తున్నారు అంటేనే నేను థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. సో అలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ హరిత అనే క్యారెక్టర్ తో వస్తుంది. ఇంతకు ముందు నటనలో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? యాక్టింగ్ వైజ్ అయితే నేను నా ఫస్ట్ మూవీ సార్ ఇది. నేను కూచిపూడి డాన్సర్ ని చిన్నప్పటి నుంచి కూడా. మాస్టర్స్ కంప్లీట్ చేశాను కూచిపూడిలో. నాకు డాన్స్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. నాకు డాన్స్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కూచిపూడియే. అండ్ అనుకోకుండా ఫోక్ లోకి వచ్చాను. ఇలా ఫోక్ లో క్లిక్ అయిన తర్వాత అండ్ మూవీస్ కి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా కూచిపూడి వదిలేసావు మరి? అయ్యో లేదు సార్, ఐఎమ్ డూయింగ్ మై PhD, అబౌట్ టు డూ మై PhD ఇన్ కూచిపూడి. ఓ గ్రేట్ గ్రేట్. ఇందులో క్యారెక్టర్ ఎలా హౌ హి స్పాటెడ్ యు, హౌ యు గాట్ ద ఛాన్స్? అన్నకే తెలియాలి. అంటే అన్న బిఫోర్ అన్న అండ్ మేము ఫోక్ సాంగ్స్ కి కొన్నిటికి కలిసి వర్క్ చేసాము. సో అలా ఏ రోజు ఏ పాట చేస్తుంటే అన్న అనుకున్న స్టోరీలో హరిత లాగా కనిపించానో నాకు తెలీదు. బట్ అన్న అయితే నువ్వు బాగుంటుందిరా నువ్వు చేస్తే అని చెప్పి ఇంకా అన్న ఫిక్స్ అయిపోయారు. అట్లా అది కాదు, మీరు చేస్తుంది ప్రయోగం కథాపరంగా. ఈ ప్రయోగంలో ఒక కొత్త హీరోయిన్ తీసుకొని చేస్తుంటే ఆ అమ్మాయిలో ఏమి స్పెషాలిటీ చూసి మీరు? అదే సార్, ఇప్పుడు వాస్తవం గవర్నమెంట్ ఒక టీచర్ అంటే వాలంటీర్, గవర్నమెంట్ స్కూల్లో ఒక వాలంటీర్ టీచర్. నాకు ఒక టీచర్ లుక్ ఉండాలి. దట్ సేమ్ కైండ్ ఆఫ్ ఏంటంటే ఫోక్లో వాస్తవంగా తిరిగి ఇప్పుడు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు సార్. ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ దాదాపు దీన్ని గుర్తుపడతారు, అందరూ గుర్తుపట్టేలా ఉంటుంది. అండ్ దట్ సేమ్ టైం ఏంటంటే అమ్మాయిని చూస్తే సంస్కారవంతంగా ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మంచి ఒక సామాజిక సినిమా తీస్తున్నాం కాబట్టి పబ్లిక్ చెప్పినప్పుడు కూడా క్యారెక్టర్ లాగా కనబడాలి నాకు అని చెప్పిన ఉద్దేశం కొద్దీ ఈ అమ్మాయిని పెట్టారు. ఎందుకంటే మనకు క్యారెక్టర్ ద్వారా ఒక మెసేజ్ అని చెప్తున్నప్పుడు ఆ పర్సన్ లో ఆ సెరెనిటీ అనేటువంటిది కనిపిస్తుంది. అవును సార్, డెఫినెట్లీ. ఆ క్యారెక్టర్ చేస్తున్నటువంటి ఆర్టిస్ట్ లో, నటుల్లో కానీ హీరోయిన్లో కానీ ఓకే ఈ అమ్మాయి చెప్తుంటే కన్విన్సింగ్ గా ఉందనేలాగా ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలి. దట్ ఈస్ వెరీ గుడ్ సెలెక్షన్. వెరీ గుడ్. గాంధీ గారిని ఎలా సెలెక్ట్ చేశారు, దేనికి చేశారు? అదొక మెయిన్ క్యారెక్టర్. మెయిన్ ఒక విధంగా కథకి నాయకులు అనుకుంటే వీళ్ళిద్దరే, అంటే హీరో హీరోయిన్ అంతే. హీరో హీరోయిన్ చెప్పాలంటే జస్ట్ లైక్. అయితే
వాస్తవంగా గాంధీ గారిని నేను అనుకున్నప్పుడు వాస్తవంగా సార్ ఈ కథ అనుకున్నప్పుడు కొన్ని నేను రియల్ ఇన్సిడెంట్స్ తీసుకున్నాను సార్. అంటే మనకి ఇప్పుడు దుస్తర్లపూడి సత్యనారాయణ అని చెప్పి సూర్యాపేటలో ఒక అబ్బాయి మీ సుమన్ టీవీలోనే ఇంటర్వ్యూ చేశాను సార్ అతనిది. సుమన్ టీవీలోనే ఇంటర్వ్యూ చూసిన తర్వాత నన్ను ఆయన అది మైండ్లోకి వెళ్ళి పోవట్లేదు సార్ నాకు. ఒక మనిషి తన సొంత 70 ఎకరాల ల్యాండ్ని అడవిగా మలిచేసిండు సార్. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక సెంటు భూమి ఉంటేనే దాన్ని ఎట్లా బిజినెస్ చేయాలని ఆలోచించేటటువంటి ఈ రోజుల్లో ఆయన ఒక 40-50 ఏళ్ళు కష్టపడి ఆయన సొంత 70 ఎకరాల ల్యాండ్ని అడవిగా మలిచేసిండు. అది నాకు చాలా ఆశ్చర్యింపజేసింది. అరే ఒక మనిషి అడవిని సృష్టించడం ఏంది, మళ్ళీ దాని నుంచి ఎలాంటి లబ్ధి పొందకుండా పక్షులకు జీవరాశులకు వదిలేసింది సార్. అది అవిట కోసం వాటర్ కోసం ఇనుకుడు గుంతలు తవ్విండి అందులో లోపల. అంటే వర్షాకాలంలో వస్తే వాటర్ స్టోరేజ్ కావడం కోసం అక్కడక్కడ గుంతలు తవ్విండి 70 ఎకరాల్లో. అది విన్న తర్వాత నాకు చాలా అంటే చాలా ఒక 2 రోజులు నేను మనిషిని కాలేకపోయినా నేను. అది చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే అలాంటి అడవి పోతుంది అనుకుంటే వాళ్ళ ఎమోషన్ ఎలా ఉంటుంది. అదే అడవి మార్గాన స్కూల్కి వెళ్తుంటారు వీళ్ళు పిల్లలు, ఒక స్కూల్ ఆ ఊరి పిల్లలు అడవి మార్గాన స్కూల్కి వెళ్తుంటారు. అడవిలో ఆడుకోవడం, అడవితో బంధం పెన వేసుకుంటారు. వాళ్ళ ఎమోషన్ ఎట్లా ఉంటుంది అప్పుడు అడవి పోతుందంటే. అడవిని నాటినటువంటి ఆ భూమయ్య అని ఒక రైతు, ఇప్పుడు సమ్మట గాంధీ గారి క్యారెక్టర్ అలా అడవిని సృష్టించినటువంటి భూమయ్య గారు, ఆయనకు అడవి పోతుంటే ఆయన ఎమోషన్ ఎలా ఉంటుంది. ఈ ఎమోషన్స్ తోటి మనం ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. అడవులను కాపాడుకోవాలి, అడవులను సంరక్షించుకోవాలి. వన్యప్రాణి మనతో పాటు సృష్టిని మనం సృష్టించలేము సార్. దేవుడు సృష్టించినటువంటి కళాకృతిలో అద్భుతమైన ప్రకృతి, ఆ ప్రకృతిని మనుషులుగా కాపాడుకోవడం మన ధర్మత సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఆ క్యారెక్టర్కి గాంధీ గారు సెలెక్ట్ చేసుకోవడం. వెల్కమ్ సార్. చాలా ప్రత్యేక తరహా పాత్రల్లో ఒక పెద్దరికం ఉట్టిపడే పాత్రలో మిమ్మల్ని చూస్తూ ఉంటాం. ఇందులో ఈ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు, ఎలా చేశారు? ముందుగా ఈ సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నాకు హృదయపూర్వక నమస్కారాలు. అందులో సీనియర్ మోస్ట్ ప్రభు గారితో ఇంటర్వ్యూ తీసుకోవడం అంటే మా పిక్చరు హిట్ అయినట్టే మేము భావిస్తున్నాం సార్. నాకు మొట్టమొదటి పిలిచారు ఆయన, రాజేంద్ర గారు ఆఫీసు పిలిపించారు. ఆయన ఎవరో నాకు ముందు తెలియదు సార్. యాక్చువల్గా ఇలా ఒక సినిమా చేస్తున్నాం మేము, దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ప్రధాన పాత్ర అని చెప్పి కథ చెప్పుకొచ్చారండి. కథ చాలా బాగుంది. సరే ఎలాగైనా చేయాలి ఈ సినిమా ఆయన కోరిక కలిగి ముందు కొంచెం వెనకాడే నేను. ఎందుకంటే వాడి దగ్గర ఇప్పుడు నేను చాలా 150 సినిమాలు చేశాను కదా సార్, మీకు తెలిసిన విషయం. మేము కూడా కమర్షియల్ అయ్యాం. కమర్షియల్ కాదు, మేము మామూలుగా చిన్న సినిమా అది. మల్లికార్జున రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మాతలుగా చేస్తున్నారు. మేము తక్కువ బడ్జెట్తో చేస్తున్నాం సార్, మేము ఎక్కువ ఇవ్వలేము, తక్కువగా ఇస్తామంటే నేను 2 రోజులు ఆలోచించి చెప్తాను సార్ అని చెప్పాం. సరే మంచి సబ్జెక్టు, ఒక రకంగా ప్రధాన పాత్ర, ఇది వదులుకుంటే పిచ్చిదనం అవుతుంది అని చెప్పి నేనే ఫోన్ చేసి, సార్ మీరు ఏమి ఇచ్చినా పర్వాలేదు నేను చేస్తాను సార్ ఒప్పుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వటం. జగిత్యాల దగ్గర అడవులు ఉన్నాయి, అడవుల దగ్గర కానీ జగిత్యాలలో మొత్తం సింగిల్ షెడ్యూల్ చేశారండి. చాలా గొప్పగా చేశారు. నాకు అంటే ఇంత మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో ఇచ్చే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, నిర్మాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అలాగే నాతో పాటు రఘుబాబు గారు, బిత్తిడి సత్తి, బలగం విజయలక్ష్మి, బలగం సత్యనారాయణ, మంచి ప్యాడింగ్. మనవరాలుగా పాప నాగదుర్గ మంచి పేరు ఉంది, పాప కూడా చాలా బాగా చేసింది. అందరూ కోఆపరేట్ చేశారు. అలాగే బాబు ఎవరో కెమెరామెన్ అండి, అతను చాలా కోఆపరేట్ చేశారు డైరెక్టర్ గారికి. అద్భుతంగా చిత్రీకరణ జరిగింది. సినిమా మేము ఆల్రెడీ చూడటం జరిగిందండి. పాటలు అయితే మీరు చూశారు, పాటల గురించి మీరే చెప్తున్నారు గొప్పగా, కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదు. కథ కూడా చాలా బాగుంటుంది, సినిమా కూడా చాలా బాగా వచ్చింది, టేకింగ్ అనేది చాలా బాగుంది. ఈ పిక్చర్ రేపు 27వ తారీఖున హల్సో రిలీజ్ అవుతుంది. మన దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరూ చూసి, దేశ విదేశాల్లో కూడా రిలీజ్ అవుతుంది ప్లాన్ అవుతుంది సార్. ప్రస్తుతానికి అయితే 21st రోజు ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతుంది సార్. కానీ డైరెక్టర్, ఏషియన్ ఫిల్మ్స్ లాంటి ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ముందుకు రావటం, ఈ రోజున ఒక సినిమా రిలీజ్ చేయటం అనేటువంటి, సినిమా తీసినోడు కాదు మగాడు, రిలీజ్ చేసినోడు మగాడు అనే పరిస్థితిగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏషియన్ ఫిల్మ్స్ లాంటి ఒక గొప్ప డిస్ట్రిబ్యూషన్ ఎలా మీకు టైఅప్ అయ్యారు? ఎలా యాక్చువల్లీ వాస్తవంగా ఏషియన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే మైత్రి యాక్షన్ అందరి దగ్గరికి వెళ్ళాం సార్ మేము. ఏషియన్ వాళ్ళకి ఎందుకో ఈ సినిమా కొంచెం కనెక్టెడ్ అయింది సార్. వాళ్ళకి వాళ్ళ సినిమా చూసి ట్రైలర్ అంతా చూసిన తర్వాత వాళ్ళు బాగుంది, ఇది చేద్దాం మనం అని చెప్పని వాళ్ళు సునీల్ గారు వాళ్ళంతా మాకు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత అడిగినాం సార్. అంటే వాస్తవం ఏంటంటే మామూలు చిన్న సినిమాకి ఇచ్చినట్టు ఎన్నో కొన్ని థియేటర్స్ ఇచ్చి అట్లా కాకుండా కొద్దిగా బాగా చేద్దాం సార్ అని చెప్పంటే వాళ్ళు స్పెషల్గా కేర్ తీసుకుని దాదాపు 100కు పైగా థియేటర్స్ ఇస్తారు సార్ ఈ 21st రోజు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి మంచి సపోర్ట్ చేస్తారు సార్. వాళ్ళకి వస్తాను నిజంగా మీ సుమన్ టీవీ తరఫున వాళ్ళకు కూడా మా హృదయపూర్వక నమస్కారం సార్, ఏషియన్ వాళ్ళకి. వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు పడుతున్నటువంటి పాటలు, అవును సార్, అవును సార్. జరుగుతున్న ఫీట్లు మేము ప్రత్యక్షంగా కళ్ళారా చూస్తున్నాం కాబట్టి ఒక సినిమా రిలీజ్ అనేటువంటిది ఎంత టఫ్ టైమ్గా మారిందో, అవును సార్. అలాంటి స్థితిలో ఇలాంటి కొత్త నిర్మాతల యొక్క సినిమా రిలీజ్కి వెళ్ళటం, అలాంటి సంస్థ అండదండలు దొరకటం అనేటువంటిది చాలా మంచి విషయం. అదర్ కాస్టింగ్ విషయానికి వస్తే బిత్తిరి సత్య క్యారెక్టర్ ఏంటి? ఊర్లో ఒక సర్పంచ్ క్యారెక్టర్ సార్, కొంచెం నెగిటివ్ షేడ్ ఉండి కామెడీ కొంచెం కామిక్ గా ఉంటుంది character. ఎందుకు అడవిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సార్ యాక్చువల్లీ అంటే అదేమన్నా ఆక్రమణకు గురవుతుందా? అంటే వాస్తవం ఏంటంటే సార్, ఇది అంటే ఒక చిన్న పాయింట్ సార్. వాస్తవం ఏంటంటే మీకు స్టోరీ లైన్ వచ్చేసి ఏంటంటే సార్, ఈయన అడవి నాటడం వల్ల ఊరికి పర్యావరణం లేకపోవడం వల్ల భూమయ్య అని ఒక రైతు ఆ ఊర్లో అడవిని సృష్టిస్తాడు. ఆ ఒక గవర్నమెంట్ స్కూల్ కానుకున్నటువంటి ఒక పొరంబోక్ స్థలం అది సార్. వీళ్ళ ఊరి దృష్టిలో అది అడవి, కానీ గవర్నమెంట్ దృష్టిలో అది అడవి కాదు కదా సార్, అసైన్మెంట్ ల్యాండ్ అది. అసైన్మెంట్ ల్యాండ్ అండ్ ఎక్కడ కూడా రికార్డులో రాసి ఉండదు. వీళ్ళ ఊరి దృష్టిలో మాత్రమే అది అడవి. అంటే ఖాళీగా ఉంది కాబట్టి ఆయన చెట్లు పెట్టిండు అందులో. అది 40-50 ఏళ్ళ సరకు అడవిగా మారింది, ఆ ఊరికి అది జీవన ఆధారంగా మారింది. ఇప్పుడు ఎక్కడ నుంచో ఒకడు వచ్చి ఒక ఫ్యాక్టరీ కట్టడానికి పర్మిషన్ తీసుకొని చేయాలనుకున్నప్పుడు వీళ్ళు పడే స్ట్రగుల్స్, వీళ్ళు పడే ఎమోషన్స్ ఎట్లా ఉంటాయనేది కలిపి వనం సార్. ఈ కలిపి వనం అనేటువంటి మాట ఫస్ట్ టైం వింటున్నాం సార్. వనం అనేటువంటి మాట ఓకే, కానీ కలివి వనం అనేటువంటిది చాలా కొత్తగా అనిపిస్తుంది. రైట్ సార్. ఏంటి కలివి వనం అనేటువంటి దానికి మీనింగ్ ఏంటి సార్? వాస్తవంగా చాలా ఇంటర్వ్యూలో చాలా దగ్గర అడిగారు సార్. కాకపోతే ఎందుకంటే ఎవరికి అది చిన్న ఒక లాస్ట్ క్లైమాక్స్లో వచ్చి ఒక చిన్న ట్విస్ట్ లాగా ఉంటుంది, ఎందుకులే మరి ఈ జనాలకు కూడా ఒక చిన్న వాళ్ళు థియేటర్లో కూర్చుంటే వాళ్ళకు చిన్న ఎగ్జైట్మెంట్ ఫీల్ ఉండాలి, అవునా ఇది ఉందా అని చెప్పి వాళ్ళు వెతకాలి అని ఒక ఆలోచన కొద్దీ దాన్ని చెప్పలేము సార్ ఇంతవరకు. బట్ కలివి అనేది మాత్రం అంటే మీకు ఇప్పుడు సినిమా రిలీజ్కి వస్తుంది సార్, టైటిల్ అనేటువంటిది పరిచయం లేనటువంటి ఒక పేరులాగా ఉంది. అవును సార్. కాబట్టి ఆ వివరణ మీరు ఇస్తేనే ప్రేక్షకులకు కూడాను అదేంటి అనేటువంటిది అర్థం ఉంది. ఇదే ఏంద్రా కలివి వనం అంటే ఇదేంటి ప్రభావం అంటే అనుకోకూడదు. సార్ లాంటి సీనియర్ జర్నలిస్ట్ దగ్గర మనం ఓపెన్ చేయటం కాదు సార్. ఎందుకంటే సినిమా కూడా రిలీజ్ దగ్గరకు వచ్చింది కాబట్టి. అంతరించిపోతున్నటువంటి ఒక జాతి పక్షి సార్ అది కలివి. కలివి కోడి అని చెప్పని కలివి కోడి, కలివి కోడి అని ఒక అంతరించిపోతున్న ఒక జాతి పక్షిని దీనికి ఇంటర్లింక్ చేసినాం సార్ కథకి. అది క్లైమాక్స్ లో ఒక ఎమోషన్ లాగా ఉంటుంది అందరికి. కలివి కోడి అంటే ప్రభుత్వాలు కూడా దాని మీద చాలా ఖర్చు చేసి 100 కోట్ల రూపాయలు ఇప్పటికీ స్టిల్ నో ప్రజెంట్ దానికోసం గవర్నమెంట్ డబ్బులు ఖర్చు చేస్తుంది. ఉందా బతికుందా ప్రస్తుతానికి? దొరకట్లేదు సార్. 26 సంవత్సరాల క్రితం ఒక్కసారి కనబడింది సార్ ఆ పక్షి లంకమల్లేశ్వర అభయారణ్యంలో. ఎక్కడ అది? లంకమల్లేశ్వర రాయలసీమలో అక్కడ కనిపించింది. తర్వాత ఇక లేదు. దాని పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి సార్. అలాంటి ఒక రేర్ పాయింట్, ఇట్స్ ఎ వెరీ రేర్ పాయింట్. దీన్ని ఓపెన్ గా చెప్పాలి మీరు. ఎందుకు ఆ టైటిల్ ఎందుకు చేస్తే జాబులు కూడా ఇస్తా ఉంటాం సార్, గవర్నమెంట్ జాబ్. ఆ పక్షి అక్కడ ఉందో కనుక్కుంటే ఉన్న కూడా ఆల్రెడీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేది సార్. అంటే ఆ పక్షిని ఎవరైనా ట్రేడ్ అవుట్ చేసి దాన్ని పట్టుకోగలిగితే దాని ఆచూకీ తెలియపరిస్తే గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం కూడా సిద్ధంగా ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్. ఈ రోజులు అడవులు నడకబట్టే అడవుల్లోంచి క్రూర జంతువులు కూడా మన అదే సార్ వచ్చేస్తున్నాయి కదా. వాటి ప్లేస్ ను వాటి ఆక్రమించేస్తున్నాం, మనం ఆక్రమిస్తుంటే మన ప్లేస్లకు వస్తున్నాయి. కానీ ఈ రోజున ద నీడ్ ఆఫ్ ద అవర్ పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది దాన్ని చిన్నపిల్లలు చాలా బాగా చేశారు. అవును సార్, బాగా చేశారు. అది 6 చిన్నపిల్లలు. అది వాస్తవం ఏంటంటే సార్ ఇలా పేర్లు కూడా నేను మీకు ఇలా పేర్లు అర్థమైన అనుకుంటా. ఇప్పుడు హరిత అని ఒక టీచరు, భూమయ్య అని ఒక రైతు, పంచభూతాలు అంటే 5 పిల్లలు, ధరణి, గంగజల, ఆకాశ్, సూర్య, పవన్. ఈ 5 పిల్లలు పంచభూతాలకు హరితం అనేటువంటిది పచ్చదనం, భూమయ్య భూమికి రైతు. వీళ్ళందరూ కలిసి వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్ ఎలా కాపాడుకున్నారు అనేది సినిమా సారాంశం సార్. మిమ్మల్ని అభినందించాలి డైరెక్టర్. ఎట్లాగంటే అపీరియన్స్ ఆర్ డిసెప్టివ్ అని డైరెక్టర్లు అంటే ఏదో చాలా పాష్గా లాగా ఉండాలి, జాగ్రత్త కాదు. మీరున్నటువంటి ఒక లుక్కి మీ కంటెంట్కి చాలా డిఫరెన్స్ ఉంది. అపీరియన్స్ ఆర్ డిసెప్టివ్ అంటారు, కానీ మీరు తీసుకున్న సబ్జెక్ట్, దాంట్లో ఉన్న డెప్త్, దాంట్లో ఉన్న పర్పస్, దట్ ఈస్ టు బి రెస్పెక్టెడ్ అండ్ దట్ ఈస్ టు బి హైలైటెడ్. మీరు గతంలో శ్రీహరి హీరోగా చేసినటువంటి లాస్ట్ సినిమా చేశాడు శ్రీహరి, జాబిల్లి కోసం ఆకాశం అంతా. అదే శ్రీహరి లాస్ట్ సినిమా సార్. అది అలా 2014లో రిలీజ్ అయింది సార్. అది శ్రీహరి అన్న ఆల్రెడీ స్వర్గస్థులు అయిన తర్వాత రిలీజ్ అయిన సినిమా అది. ఆయనతో చేయడం నాకు ఫుల్ సంతోషమే. అది కొద్ది కాలం కూడా ఉండలేకపోయింది సార్.
అది నా బ్యాడ్ లక్, అదే ఏదో నాకు అర్థం కాలేదు కానీ మరి ఆ తర్వాత ఇంతకాలం సినిమా చేయలేపారా? చేశాను సార్. మధ్యలో ఒక సినిమా కరోనాకు బిఫోర్ ఒక ఫన్ టు రన్ ఒక సినిమా చేశాను సార్. ఆ సినిమా కొంచెం ఏంటంటే ప్రొడ్యూసర్ల వాళ్ళు కొంచెం ప్రాబ్లం అయ్యి కరోనా రావడం వల్ల అది లాగ్ అయిపోయి ఆగిపోయింది. మొన్న కంప్లీట్ చేసినాం సార్ దాన్ని. దాన్ని కూడా మొన్న సైమల్టేనియస్గా దాన్ని కూడా కంప్లీట్ చేసినాం. అది ఇప్పుడు సెన్సార్లో ఉంది సార్ అది కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు దీనికి ముఖ్యంగా పాటలు చాలా హైలైట్ అయినాయి. అవును సార్. మ్యూజిక్ ఈజ్ గివెన్ బై మదీన్ ఎస్కే సార్. మదీని ఎస్కే. మదీని ఎస్కే. అవును, చూస్తున్న యూట్యూబ్ ఫోక్ ఫీల్ ని దద్దరిల్లేలా మ్యూజిక్ వాయిస్తున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అయిన మదీన్ ఎస్కే. ఇప్పుడు మీరు చూస్తున్న హిట్ సాంగ్స్ అన్ని ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చినాయి. ఓకే ఓకే. ఆయన ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. మన బోలే షావ్లీ అని చెప్పని ఆయన ఉంటాడు సార్, మ్యూజిక్ డైరెక్టర్. బోలే అని చెప్పని బిగ్ బాస్ లో కూడా వెళ్ళాడు. మొన్న కలిసాడు కూడా నాకు అక్కడ. వాళ్ళ అల్లుడు. ఓహో, బోలే అల్లుడా? బోలే అల్లుడు సార్. ఆయన మంచి మెజిషియన్ ఆయన. కాకపోతే ఇంతవరకు యూట్యూబ్ లోనే ఉండే, ఇప్పుడు సినిమా రంగానికి పరిచయం చేసినాం సార్. దాంతో పాటు ఇంకేంటంటే కాసల శ్యామ్ గారు ఒక పాట రాశారు సినిమాలో, మంగ్లీ గారు పాడారు పాట. అండ్ మాటల తిరుపతి అని చెప్పని సైట్ టీవీ అధినేత ఆయన ఒక 2 సాంగ్స్ రాసిండు ఇందులో. ఆయన పాడిండు ఒక సాంగ్, భూమయ్య రైతు సాంగ్ ఒకటి పాడిండు. అండ్ గిరిగిరి అని ఇందాక ఈ అమ్మాయి చేసిన సోలో పర్ఫార్మెన్స్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఇంట్రడక్షన్ సాంగ్, అది కూడా తను రాసింది. అండ్ అదితి బావరాజు వాడింది సాంగ్. ఇంకో సాంగ్ వచ్చి 4 సాంగ్స్ 5 సాంగ్స్ సార్. ఎండ్ ఆఫ్ ది కార్డ్ తోటి 5 సాంగ్స్ ఉన్నాయి సార్. అంటే అన్ని కూడా యాక్చువల్ గా సిచ్యువేషనల్ గా వచ్చేటువంటి సాంగ్స్. ఇది కూడా కావాలని అందులో సాంగ్ పెట్టాలి ఇక్కడ అని చెప్పని కాకుండా సిచ్యువేషన్ లో వచ్చే సాంగ్స్. డ్యూయట్లకు అవకాశం లేదు కదా? లేదు సార్. మరి ఇంత మంచి హీరోయిన్ పెట్టుకుని హీరో లేడా? ప్రకృతినే హీరో చేసాం. నేచర్ ఇస్ ద హీరో. ఈ అమ్మాయి అంటే ఒక సాంగ్ ఉంటుంది సార్, అమ్మాయి గిరిగిరి అని ఒక సాంగ్ ఉంటుంది. మీరు ఒకసారి, ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి సాంగ్ మీరు ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది. ఒక అమ్మాయి నిజంగా ప్రకృతిని ప్రేమిస్తే, ప్రకృతిని ప్రియుడు అనుకుంటే ఎట్లుంటది అనే సెన్స్ తో ట్రాపించాం సార్ పాట. ఆ ప్రకృతి మరి ప్రియుడు అనుకున్నప్పుడు ప్రకృతి ఊరికే ఉంటుందా? ఆ ప్రకృతి కూడా తిని మీద ఒక పాట పాడుతుంది, ఆకాశవాణి సాంగ్. ఇప్పుడు నాగదుర్గ, ఇప్పుడు ఈ ఫోక్లోర్ డాన్సర్ గా యు గాట్ ఇమ్మెన్స్ పాపులారిటీ. ఎన్ని పాటలు డాన్స్ చేసి ఉంటారు? 300+ సాంగ్స్ చేసాను. 300+ యూట్యూబ్ లో జానపద పాటలు. మరి కూచిపూడి చేసుకున్నాను కదా, కూచిపూడిలో ఏం చేయలేదా ప్రోగ్రామ్? కూచిపూడిలో నేను నా యూకేజీ నుంచి నేర్చుకుంటున్నాను. నేను అందుకు 2000 ప్రోగ్రామ్స్ దాకా చేశాను. చిన్నప్పటి నుంచి కూడా ఆన్ డయాస్ చేశాను సార్. 2000 ప్రదర్శనలు, 300 పాటలు. ఎంత సంపాదించామా? అంటే క్లాసికల్ అంటే అది ఇష్టంతోనే చేసింది చిన్నప్పటి నుంచి అయినా కూడా. ఫోక్ సాంగ్స్, ఇప్పుడు దీంట్లో ఫోక్ సాంగ్ అనుకుంటే బయట ప్రొడ్యూసర్స్ మిమ్మల్ని పిలుస్తుంటారా? మీరు అంటే వాళ్ళు చూసి ఈ సాంగ్ ఉంది చేయమంటే బాగుంటే చేస్తాం. ఆ విధంగా చేసినట్లు ఎన్ని పాపులర్ సాంగ్స్, హిట్ సాంగ్స్ ఉన్నాయి? అంటే ఉంటే కౌంట్ వైజ్ అయితేనేమో, అంటే ఇట్లా ఇంత వ్యూస్ అని చెప్తేనేమో అవి ఉన్నాయి సార్, ఒక 50 సాంగ్స్ దాకా ఉన్నాయి అలా మంచి పాటలు. బట్ నాకేంటంటే నేను చేసిన ప్రతి పాట నాకు హిట్ అన్నట్టే, నేనైతే అలాగే సెలెక్ట్ చేసుకుంటాను. నా అదృష్టం ఏంటంటే అలాంటి పాటలు వస్తాయి నా దగ్గరికి. అంటే పర్టికులర్ గా జానపద డాన్సర్ గా, ఫోక్లోర్ డాన్సర్ గా ఉండటము, దాన్నే ఒక ప్రొఫెషన్ గా, కెరీర్ గా తీసుకోగలిగేంత స్థాయి ఆదరణ వచ్చిందంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా కదా? యా సార్, అంతే అని చెప్పొచ్చు. అండ్ జనాలు కూడా వాళ్ళు ఆదరించే విధానం, వాళ్ళు నన్ను గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ అని తీసుకునే ఆ విధానం అంతా కూడా వాళ్ళే, నాకు ఏది ఉన్నా వాళ్ళే చెప్తారు. నేను ఏ సజెషన్ అయినా, అడ్వైస్ అయినా వాళ్ళ నుంచే అండి. ఎంత గొప్పగా ఫీల్ అవుతారంటే, నేను ఏది చేసినా వాళ్ళకే ఆనందం. నాకు ఏదైనా సక్సెస్ వస్తే నాకన్నా ఎక్కువ ఆనందించే వాళ్ళు వాళ్ళే అనమాట. సో వాళ్ళ సజెషన్స్ తీసుకొని నేను ముందుకెళ్తున్నాను అని చెప్పాను. వెరీ గుడ్. యాక్చువల్గా ఇలాంటి ఫీల్డ్లో, డాన్సింగ్లో కానీ, ఫిలిమ్స్లో కానీ రావాలంటే ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ అది అవసరం ఉంటుంది. హౌ ఎంకరేజింగ్ యువర్ పేరెంట్స్ ఆర్ టువర్డ్స్ యూ టు కమింగ్? డెఫినెట్లీ వాళ్ళు చాలా సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంతవరకు రాగలిగాను సార్. అండ్ ఫర్దర్ కూడా మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను. ఎక్కడ ఉంటారు మమ్మ? ఏ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది నేటివ్ నల్గొండ సార్. నల్గొండ. డాడీ పోలీస్ డిపార్ట్మెంట్, అమ్మ హౌస్ వైఫ్. బ్రదర్ అన్నయ్య చదువుకుంటున్నారు, PhD చేస్తున్నారు. డాడీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లో ఉంటున్నాం. డాడీ భువనగిరిలో చేస్తున్నారు. అమ్మ ఎవ్రీ టైం అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో ఉంటారు. ప్రతి షూట్ లో కానీ, అంటే డాడీ ఇచ్చిన ఫ్రీడమ్ అట్లాంటిది మాకు. అంటే వెళ్ళండి, యూ జస్ట్ గో అంటే నువ్వు, అమ్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది, అమ్మ దగ్గర ఉండి చూసుకుంటుంది నన్ను. సో అమ్మ ఖచ్చితంగా వస్తారు. అండ్ చిన్నప్పటి నుంచి కూడా యూకేజీ నుండి క్లాసికల్ నేర్చుకొని పర్ఫార్మెన్సెస్, అంటే ప్రతిసారి ఎవ్రీ ప్రోగ్రామ్కి అమ్మ ఉంటారు.
అంటే డాడీ కుదరకపోయినా కూడా మ్యాక్స్ ఆయన కూడా వస్తారు, బట్ కుదరకపోతే మాత్రం అమ్మ ఖచ్చితంగా నాతోనే ఉంటారు, నాతో ఉండి చాలా సపోర్ట్ ఉంటుంది వాళ్ళది. అంటే కెరీర్ ని డాన్స్ గా మలుచుకున్నావు, డాన్స్ నే కెరీర్ గా మలుచుకున్నావు. ఇప్పుడు కూచిపూడిలో పిహెచ్డి చేశావు. ఏంటి దాంట్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి, భవిష్యత్తు ఎలా ఉంటుంది? బేసిక్ గా ఇప్పుడు మాస్టర్స్ కంప్లీట్ అయింది సార్ నాది, పిహెచ్డి అబౌట్ టు డూ మై పిహెచ్డి ఇన్ కూచిపూడి. కూచిపూడిలో చేయాలి, అలా కోర్స్ కూడా ఒకటి ఉంది, పిహెచ్డి PhD ఉంటుంది. సో మాస్టర్స్ చేసినందుకే ఇప్పుడు సపరేట్ గా అయితే మేమందరం డాన్స్ నేర్పించడానికి వీఆర్ ఎలిజిబుల్ పీపుల్, మా ఫ్రెండ్స్ కానీ మేమందరం నేర్పించడానికి ఎలిజిబుల్. కాకపోతే మాస్టర్స్ కంప్లీట్ అయిందంటే ఒక లెవెల్ ఎడ్యుకేట్ చేసుకుంటున్నట్టే డాన్స్ లో కూడా. సో పిహెచ్డి అంటే ఆబ్వియస్ గా ఇప్పుడు ఈ దాంట్లో కూడా గవర్నమెంట్ జాబ్స్ అవన్నీ అట్లా ఉంటాయి. ఇప్పుడు మా ప్రొఫెసర్స్ అందరు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ పిహెచ్డీస్ అవి చేసిన వాళ్ళే కదా, సో వాళ్ళలాగా ఆపర్చునిటీస్ అయితే చాలా ఉంటాయి. సో నాట్యాచారిణి అవుతావు ఇప్పటి వరకు అయితే ఒక 100 స్టూడెంట్స్ ఉన్నారు. ప్రస్తుతానికి నాట్య కళాకారిణి, ముందు ముందు నాట్యాచారిణి అవుతావు. నాగదుర్గ నృత్యాలయం అని డాన్స్ స్కూల్ ఉంది సార్ నాకు, నల్గొండ అండ్ హైదరాబాద్ లో ఉంది. ఆల్రెడీ 6 years నుంచి ఉంది నాకు. 100+ స్టూడెంట్స్ ఉన్నారు, నేర్చుకుంటారు. మ్యారేజ్ అయిందా? లేదు సార్. వెరీ గుడ్. అంటే చిన్న వయసులోనే వెరీ గుడ్. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు ఆస్క్. లేదండి, సంబంధాలు చూస్తున్నా? లేదు, ఇప్పుడే మూవీస్ దాంట్లో ఇప్పుడే అడుగు పెట్టాను కాబట్టి మంచిగా మూవీస్ వస్తే చేయాలి అని ఉంది సార్. నేను చేద్దాం అనుకుంటున్నా. కానీ ఇంత మంచి క్యారెక్టర్స్ వస్తేనే చేయగలను. యూ కాంట్ బి ఎ రెగ్యులర్ హీరోయిన్, గ్లామరస్ హీరోయిన్ అట్లాంటివి ఉండవు కదా. పాట విషయంలోనే చాలా పర్టికులర్ గా ఉంటుంది సార్. తను పాట నచ్చాలి. నేను వాస్తవం తనతో ఒక 10 పాటల దాకా చేసి ఉంటే ఇప్పటికి నేను చేశాను సార్. యూట్యూబ్ లో దాదాపు నేను 700 సాంగ్ చేశాను సార్. డైరెక్షన్ చేశాను. అది కూడా 10 సాంగ్స్ చేసి ఉంటాను నేను. పాట చాలా వింటది పర్టికులర్ గా, విని అది ఎంతవరకు మన దానికి ఉపయోగపడతామని ఆలోచించుకున్న తర్వాత నేను ఓకే అని చెప్తుంది. ఏది పడితే అది పంపేగానే నేను ఓకే అని చెప్పదు. వెరీ గుడ్. ఆ సెలెక్టివ్ గా ఉంటేనే జీవితంలో నేను ఎవ్రీ ఆస్పెక్ట్ అండ్ ఎవ్రీ స్టెప్ యూ నీడ్ టు బి సెలెక్టివ్. మనం ఏ పని చేసినా కూడా ఇప్పుడు అమ్మ నాన్న ఇంత నమ్మకంగా, ఇంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు అంటే ఆ కాన్ఫిడెన్స్ నిలబెట్టుకునేలాగా ఉండాలి మనం చేసే ఏ పని అయినా. ఏ వర్క్ టేకప్ చేసినా, క్యారెక్టర్ చేసినా, పాటలు పాడినా, ఎనీ యాక్టివిటీ అలాని వాళ్ళ యాక్సెప్టెన్స్ లేనిది నేను ఏది చేయను సార్. ఖచ్చితంగా నాకు నేను చేయాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ యాక్సెప్టెన్స్ అడుగుతాను. వద్దు అని వాళ్ళకి ఏదైనా అనిపిస్తే నేను దాని జోన్కి వెళ్ళను నేను. వెరీ గుడ్. సో యాక్సెప్టెన్స్ ఉంటే గుడ్ గర్ల్ కాదు, గుడ్ డాటర్. వెరీ గుడ్. గాంధీ గారు ఇంకేంటి సంగతులు? ఏమో సార్, బాగుంది, చాలా బాగా చేశారు. చాలా మా డైరెక్టర్ గారు చాలా కష్టపడి చేశాండి. ఎందుకంటే నేను 15 రోజులు చేశాను తను. ఆల్మోస్ట్ నేను కూడా 40 days చేసామా, అంతే సార్. అంటే 15 days నేనే వర్క్ చేసాం అమ్మాయి మేమంతాను. చాలా కష్టపడి డైరెక్టర్ గారు, వాళ్ళ ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ వెనకాడకుండా ఎక్కడ కూడా లొకేషన్స్ కానీ చాలా బాగా చేశారు. ఆ జగిత్యాల దగ్గర ఒక విలేజ్ తీసుకెళ్ళి ఆ విలేజ్లో మ్యాక్సిమం చేసామండి. అడవుల్లో కానీ డే అండ్ నైట్స్ బాగా చేసాం. ఆయన కష్టానికి ఫలితం దక్కుతుందని గాఢంగా నమ్ముతున్నాం. డెఫినెట్ గా దక్కాలి. ఈ సినిమాకి సంబంధించి ఈ ఇంటర్వ్యూనే కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత మేము చాలా మంచి రివ్యూ ఇస్తాం, అందులో డౌట్ లేదు. మంచి సినిమా అంటే బాగుంటేనే కండిషన్ సప్లై మీ రివ్యూకి తిరుగుండ సార్. ఎందుకంటే రివ్యూ ఇస్తాం. నేను రెడీ సార్. మీ సినిమా చూస్తుంటే ఈ రోజు కూడా మీకు చూడడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకు థియేటర్ లో పబ్లిక్ లో చూద్దాం ఆ రోజు. ఎందుకంటే మంచి సినిమాని ప్రోత్సహించడానికి అనేటువంటి దాని విషయంలో సుమన్ టీవీ ఎప్పుడు కూడా నిన్నటి వరకు కొత్త ప్రయోగం చేసినాం సార్. నిన్నటి వరకు ఒక 8 days 3 గ్రూపులుగా 3 కార్లు వేసుకొని తెలంగాణ ఆంధ్ర మొత్తం తిరిగేసి వచ్చాం సార్. స్కూళ్ళు, కాలేజీలు. వెరీ గుడ్. ముఖ్యంగా పిల్లలకి వెళ్ళాలి, దాన్ని ఎలా చేయాలి గవర్నమెంట్ కూడా అడుగుతున్నాం సార్. గవర్నమెంట్ తీసుకోండి, మీరు గవర్నమెంట్ హెల్ప్ తీసుకోవాలి. రేపు ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం సార్. వెళ్ళి వాళ్ళకి ఒక పత్రం ఇస్తున్నాం. ఈ సినిమా ఇది అసలు దీనికి ఎందుకు తీసినాం మేము, ఇది ఒక పిల్లలకి ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది, పర్యావరణాన్ని రక్షించుకునే బాధ్యత మనకి ఎంతవరకు అవసరం ఉందనే విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం సార్. వాళ్ళకి ఆల్రెడీ మేము ఒక మెమోరాండం రాసి వాళ్ళకి ఇస్తున్నాం సార్. ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ కోరుకుంటున్నాం. మీ సుమన్ టీవీ ద్వారా కూడా వాళ్ళని మేము నమస్కరించాలి. గవర్నమెంట్ చేయాలి, వినోద పన్ను రద్దు చేయాలి, దీనికి వినోద పన్ను రద్దు చేయాలి. ఇంకా ఎన్ని రకాల ప్రోత్సాహకాలు ఇవ్వాలో
అన్ని రకాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, సార్ చేసేటువంటి సహృదయత కూడా ఉంది. అవును సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ పట్ల ఆల్రెడీ సెన్సార్ చాలా విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. సపోర్ట్ చేస్తాం కాబట్టి ఇది ఇట్లాంటి సినిమాల విషయంలో సినిమా సెన్సార్ అయిపోయింది సార్. యూ సర్టిఫికెట్ చిన్న కట్లేదు సార్ సినిమా. వెరీ గుడ్. క్లీన్ యూస్. సెన్సార్ ఆఫీసర్ మా ప్రొడ్యూసర్ వెళ్ళి సెన్సార్ చేయించిండు. నేను బయట ప్రచారంగా తిరుగుతున్నా. సెన్సార్ ఆఫీసర్ ప్రొడ్యూసర్ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేసి నాతో మాట్లాడండి సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. మిమ్మల్ని నేను కలవాలన్నాడు ఆయన. ఓహ్, వండర్ఫుల్, వండర్ఫుల్. అయితే ఈ రోజుల్లో ఏ సర్టిఫికెట్ కోసం, యూఏ సర్టిఫికెట్ కోసం ఎగబడుతున్నారు నిర్మాతలు. ఎగబడి మరి మాకు యూఏ ఇవ్వండి, యూ చూస్తే ఎవరు చూడలేదు మా సినిమాలు, ఏ సర్టిఫికెట్ ఇవ్వండి లేకపోతే యూఏ ఇవ్వండి అంటారు. ఏం లేదు సార్, మనం ఎట్లా అలవాటు చేస్తే జనాలకు అట్లా అలవాటు అయిపోతుంది సార్. Yes. వాస్తవం ఏంటంటే సార్, ఒక ఫేక్ ఎమోషన్లలో మనుషులు బతికేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇన్స్టాలో రీల్స్ వస్తుంటాయి సార్, ఒకటి తినదు బాగుంటుంది అంటాడు, ఇంకోటి దాన్ని తినొద్దు బాగుండదు అని చెప్తుంటాడు సార్. మనుషుల్ని చేస్తున్నామంటే పొద్దున్న లేస్తే వాళ్ళని మిస్గైడెన్స్ చేస్తుంటారు. అవును, అవును. మా కోరిక ఏమిటంటే సార్, ఫస్ట్ మార్నింగ్ షో కనుక హౌస్ఫుల్ అయితే అన్ని థియేటర్స్ డెఫినెట్ గా మౌత్ పబ్లిసిటీ బ్రహ్మాండంగా వెళ్ళదు సార్. అవ్వాలి, కనీసం హౌస్ఫుల్స్ కాకపోయినా కనీసం 50-60% అన్న అయితేనే మౌత్ ఇది అవుద్ది. హౌస్ఫుల్స్ రావడానికి ఇదేమో మన ఈ సినిమాలు కావు, మెగాస్టార్ కాదు, పవన్ కళ్యాణ్ సినిమా కాదు, ఇంకో హీరోది కాదు, ప్రభాస్ కాదు, ఇది కాదు. అంతా మనం ఆశించే అవసరం లేదు. ఒక 50% 60% ఓపెనింగ్స్ వచ్చి తర్వాత మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే ఇది డెఫినెట్ గా ఇది అవుతుంది. స్ప్రెడ్ అయితే డెఫినెట్ గా వెళ్తానని నమ్మకం అవుతుంది సార్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాను సినిమాలు, చాలా చిన్న సినిమాలు ఇప్పుడు హిట్ అయినాయి సార్ మన తెలుగులో. ఒకప్పుడు మనకి హీరో ఉంటే తప్ప సినిమా చూడాలి, దాని నుంచి ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చూస్తున్నారు ఎంచుకొని, మరి థియేటర్కి వస్తున్నారు జనాలు. ఖచ్చితంగా మా సినిమా డెఫినెట్గా ప్రేక్షకులు డెఫినెట్గా ఆదరిస్తారు. వాళ్ళ పిల్లలతో సహా. నేను పోస్టర్ మీద ఒక లైన్ రాసిన సార్, సినిమా అంటే వినోదమే కాదు విజ్ఞానం కూడా. వెరీ గుడ్. తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు తల్లిదండ్రులకు ఖచ్చితంగా చూపించాల్సిన చిత్రం కలియుగనం. వెరీ గుడ్. Congratulations and all the best. Thank you, sir. November 21st must become a very big day to all of you. Very good. ఇది కలివనం సినిమాకు సంబంధించిన వివరాలు, విశేషాలు నవంబర్ 21న ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాకి యూనిట్ని ఇంటర్వ్యూ చేయండి అని చెప్పి వీళ్ళ పిఆర్ఓ నన్ను అప్రోచ్ అయినప్పుడు, ఈ కొత్త సినిమాలు ఎవరు చూడరాయా ఇంటర్వ్యూలు, డిసప్పాయింటింగ్గా ఉంటుందేమో అంటే, లేదు సార్ మంచి పర్పస్తో తీశారు సార్ అని అతను చెప్పిన మీదట ఈ ఇంటర్వ్యూకి నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత ఐ హ్యావ్ ఇన్వెంటెడ్ 2 గుడ్ పీపుల్. గాంధీ గారిని గురించి ఒక పరిచయాలు అవసరం లేదు మనకు, గాంధీ గారు ఆల్రెడీ నోటెడ్. కానీ ద డైరెక్టర్ అండ్ ద హీరోయిన్ బోత్ ఆఫ్ దెమ్, ఇద్దరు కూడాను, ముఖ్యంగా డైరెక్టర్ గారు చాలా మంచి కంటెంట్ వెయిట్ ఉన్నటువంటి డైరెక్టర్, మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి డైరెక్టర్. సరే, నాగదుర్గ ఈజ్ ఎ ఫోక్లోర్ సింగర్ గా షీఈ్ వెల్ నోటెడ్. సార్ ఒక చిన్న విషయం సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. మమ్మల్ని అంటే ఫర్దర్ గా ఒక మాట అడిగారు, ఈ మూవీ చేసిన తర్వాత అంటే మీరు తమిళ మూవీ చేస్తున్నారు లేకపోతే ఇంకేదైనా వర్క్ చేస్తున్నారు కదా, ఈ మూవీ ఇలాంటి మూవీ చేస్తే ఫర్దర్ గా మీకు మార్కెట్ ప్రాబ్లం అవుతుంది కదా, ఎలా ఒప్పుకున్నారు మరి అని అడిగారు. సార్ ఈ మూవీ చేసిన ఎవరం కూడా మేము ఫర్దర్ మార్కెట్ లేకపోతే ఈ మూవీ అసలు జస్ట్ ఓన్లీ ఈ మూవీని జనాల వరకు తీసుకెళ్ళి చూపించాలి వాళ్ళకి అనే పర్పస్ తప్ప మేము ఫర్దర్గా ఇంకేమీ ఆలోచించలేదు. ఇలాంటి ఒక మూవీ తీసిన తర్వాత దాన్ని వెనక అలాగే వేస్తూ పోతే అది తీసి వేస్ట్, జనాలకు చూపించకపోతే అంతకన్నా వేస్ట్ అది అనే ఒక థాట్తోని మేము దీనికి ముందుకి కష్టపడ్డాము. అండ్ కమింగ్ టు మాకు మా ఎన్విరాన్మెంట్, మా నేచర్, మా ఫారెస్టే పెద్ద సూపర్ స్టార్ మాకు ఈ మూవీ చూడడానికి. సో డెఫినెట్ గా మాకు ఈ మూవీ చాలా బాగా చెప్పారు, చాలా స్పెషల్. ఎందుకంటే ఏదైనా సినిమా చేసేటప్పుడు దీన్ని చేస్తే నాకు లాభం ఏంటి, తర్వాత మళ్ళీ నాకు పెద్ద పెద్ద హీరోలతో ఛాన్సులు వస్తాయా, హీరోయిన్ ఛాన్సులు వస్తాయా, అలాంటివి కాకుండా ఒక కంటెంట్ మీద వెయిట్ తోటి, దాని మీద రెస్పెక్ట్తో సినిమా చేసినటువంటి పెద్ద మనసు చేసుకున్న చిన్న వయసు అమ్మాయి. నేనే కదా సార్, చిన్న పిల్లలతో సహా, ఈవెన్ నేనన్నా డెబ్యూట్, కానీ ఆ పిల్లలంతా చాలా పాన్ ఇండియా స్టార్స్, పాన్ స్టార్స్ వాళ్ళు. రాజా సాబ్, సలార్ ఇలాంటి సినిమాలు చేసిన వాళ్ళు మా వాళ్ళంతా చిన్న పిల్లలంతా. సో సార్ కూడా అన్ని మూవీస్, వీళ్ళందరితో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం, ఇలాంటి ఒక అద్భుతమైన స్టోరీతో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. కంగ్రాట్యులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.